మేషం. అప్రమత్తంగా ఉండండి. ఆత్మీయులతోనే విరోధం గోచరిస్తోంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. ఉదర సంబంధ సమస్యలుంటాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని పూజించండి. వృషభం. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. పెద్దవాళ్ల కోపానికి గురవుతారు. మనశ్శాంతి కరువవుతుంది. ఇతరులపై దురభిప్రాయం ఏర్పడుతుంది. చెడు ఆలోచనలను కట్టడి చెయ్యండి. దుర్గాదేవిని పూజించండి. మిథునం. ఉత్సాహంగా గడుపుతారు. బంధాలు బలపడతాయి. శారీరక మానసిక సుఖం లభిస్తుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు తృప్తినిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. కర్కాటకం. కార్యాలు విజయవంతమవుతాయి. దీక్ష దక్షతలకు గుర్తింపు లభిస్తుంది. పెద్దవారి నుంచి ప్రశంసలను పొందుతారు. కీలక వ్యవహారంలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. సింహం. వ్యవహారాలు అనుకున్నట్లుగా సాగవు. నిరాశ చెందకండి. సొంత నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచనలను అదుపు చెయ్యాలి. వివాదాలకు దూరంగా ఉండండి. వృధా ఖర్చులు ఉంటాయి. ఆంజనేయుణ్ణి పూజించండి. కన్య. ఖర్చులు అమితంగా ఉంటాయి. ఆస్తికి సంబంధించిన చికాకులుంటాయి. అవమానాలు గోచరిస్తున్నాయి. మానసిక అశాంతికి ఆస్కారముంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది. తుల. ఆనందంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాలు మనస్సుకు హాయినిస్తాయి. ఆత్మీయులను కలుస్తారు. అవసరమైన సమాచారం అందుతుంది. దగ్గరి ప్రయాణాలు శుభప్రదమవుతాయి. ఆరోగ్యం బావుంటుంది. వృశ్చికం. అనుకున్నవి జరగవు. ఇతరుల వల్ల సమస్యలొస్తాయి. అకారణ విరోధాలు తలెత్తుతాయి. మానసిక అశాంతికి కారణమవుతుంది. ఇంట్లో చికాకులుంటాయి. సాంత్వన కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ధనుస్సు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. పెద్దల ప్రశంసలను పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కీలకమైన బాధ్యతను స్వీకరిస్తారు. విందుల్లో పాల్గొంటారు. మకరం. కార్యవైఫల్యం విచారాన్ని కలిగిస్తుంది. బద్ధకాన్ని వదిలించుకుని కష్టపడితే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. తొందరపాటు నిర్ణయాలు గౌరవాన్ని తగ్గిస్తాయి. మిత్ర విరోధం సూచిస్తోంది. జాగ్రత్త. గౌరీదేవిని పూజించండి. కుంభం. అన్నీ అనుకున్నట్లే సాగుతాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. చక్కటి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. మీనం. ప్రయత్నించిన పనులన్నీ సవ్యంగా పూర్తవుతాయి. మనోవాంఛ సిద్ధిరస్తు. ఇతరులతో విరోధం ఏర్పడినా మీకే విజయం దక్కుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. గౌరవ వృద్ధి ఉంది.